సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కి నిజంగా పెద్ద పండుగే. అందుకే భారీ సినిమాలు సంక్రాంతి టార్గెట్ గా బరిలో దిగుతాయి. 3-4 భారీ సినిమాలు ఒకే వారంలో వచ్చినా అన్ని సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వస్తాయి. పైగా డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అయితే పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మాత్రం తెలుగు సినిమాలకు తీవ్ర అవమానం జరుగుతోంది. ఎక్కడైనా గోడపై తెలుగు సినిమా పోస్టర్లు కనిపిస్తే ఆ పోస్టర్లను కన్నడిగులు చించివేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఆ పోస్టర్లపై నల్ల రంగు పూసి నిరసన వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే తెలుగు సినిమా పోస్టర్లను కన్నడిగులు చించడానికి ముఖ్య కారణం పోస్టర్లు తెలుగులో ఉండటమేనట. మా రాష్ట్రంలో తెలుగు పోస్టర్లు వేయడం ఏమిటి అంటూ వారు వీటిని చించివేస్తున్నట్లు తెలుస్తుంది. పైగా ఆ తెలుగు పోస్టర్లపై కన్నడ అని రాస్తున్నారు. మొత్తానికి కర్ణాటకలో కూడా భాషాభిమానం రోజురోజుకు పెరుగుతూ ఉండటం విశేషం. అన్నట్టు కర్ణాటకలో కూడా బాలయ్య, చరణ్లకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వారి సినిమాలకు అక్కడ భారీ కలెక్షన్స్ వస్తాయి. అలాగే వెంకటేష్ కి కూడా అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సంక్రాంతికి వారి 3 సినిమాలు రాబోతున్న సంగతి తెలిసిందే.